హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్కువ టైం తీసుకోకుండా, శ్రమ లేకుండా ఈజీగా దొండకాయ పచ్చి ముక్కల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ముక్కలు కట్ చేసుకోవడమేనండి లేటు, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి. వీటిని ఇప్పుడు మీకు టైం ఉంటే ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకోండి. టైం లేకపోతే కనుక రౌండ్లు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఒక మిక్సీ తీసుకొని కారానికి సరిపోను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను. ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకున్నానండి. చింతపండు కూడా ఎక్కువ పట్టదండి, 2 రెబ్బలు తీసుకున్నాను. అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నానండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, వాటిని 2 గుప్పిళ్ళ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం వేసేసుకోవచ్చండి. నేను సగం పక్కన పెట్టేసి సగం మిక్సీలో వేసుకుంటున్నాను. కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి. ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకును వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకున్నానండి. ఇది వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసి ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చడికి దొండకాయలు పండకుండా ఉంటే బాగుంటుందండి. ఇలా పచ్చి పచ్చిగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నూనెలో 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత చూసామంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.